वतन में कभी मधुबन में आप हमको बुलाते हो। आओ लाडले बच्चे कहकर हम पर प्यार लुटाते हो। कभी वतन में कभी मधुबन में आप हमको बुलाते हो। आओ लाडले ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 11వ భాగం. ఈరోజు జనవరి 18, 1981లో స్మృతి దినోత్సవం సందర్భంగా అవ్యక్త బాప్దాదా ఉచ్చరించినటువంటి మధుర మహావాక్యాలను విందాము. విశేషంగా బాబా ఈ మురళిలో మనల్ని అలంకార స్వరూపులుగా చూస్తున్నట్లు చెప్పారు. నిన్నటి అవ్యక్తంలో అవ్యక్తం అంటే జనవరి 18, 1980లో బాప్దాదా మనకి విశేషంగా ఫరిస్తా డ్రెస్ ఇచ్చినట్లుగా చెప్పారు. అదేవిధంగా సర్వ గుణాల యొక్క హారాన్ని మెడలో ధరింపచేశారు. సర్వశక్తులను అస్త్రాలుగా చేసి మనల్ని అలంకారమూర్తులుగా చేశారు. వీటన్నిటినీ స్మృతిలో పెట్టుకుని ఈరోజు మురళిని మనం విందాము. అంతేకాకుండా ఈ మురళిలో బాబా చతురసుజానుడు కదా, పిల్లల యొక్క శ్రమను పైనుండే చూస్తున్నాను అని బాబా చెప్పారు. పిల్లలకు నమస్తే కూడా బాబా చెప్తారు. ఏ విషయంలో బాబా పిల్లలకు నమస్తే చెప్తారు అనే దానిని ఈ మురళిలో స్పష్టం చేశారు. విశేషంగా ఈ మురళిలో బాప్దాదా మనకి ఇచ్చినటువంటి వరదానం సదా స్మృతి భవ. అంతేకాదు, సదా స్మృతి స్వరూపంగా ఉండేందుకు బాప్దాదా ఒక విశేషమైన యుక్తి కూడా ఈ మురళిలో తెలియచేశారు. ఇక ఆఖరిలో బ్రాహ్మణ జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అన్నదాన్ని బాబా తెలియచేశారు. కాబట్టి మనందరం కూడా అవ్యక్త స్థితులై అవ్యక్త వతనంలో ఉంటున్నట్లుగా భావించి ఈ అవ్యక్త మురళి యొక్క సారాన్ని విందాము. ఈరోజు మురళి యొక్క హెడ్డింగు స్మృతి స్వరూపం యొక్క ఆధారం స్మృతి మరియు సేవ. జనవరి 18, 1981. బాబా అంటున్నారు, ఈరోజు బాప్దాదా తన యొక్క అమూల్యమణులను చూస్తున్నారు. మనం ఎవరము? బాబాకి అమూల్యమణులము. బాబా అంటున్నారు, ప్రతి ఒక్క మణి తమ తమ స్థితి రూపీ స్థానంలో మెరుస్తూ ఉండే మణుల స్వరూపంలో బాప్దాదా చూస్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా అమృతవేళ నుండి తన యొక్క అలంకార స్వరూపులను చూస్తున్నారు. మనందరం బాబాకి అలంకార స్వరూపులం. బాబా అంటున్నారు, మీరందరూ సాకార సృష్టిలో
ప్రతి స్థానాన్ని అలంకరిస్తున్నారు. రకరకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు అని బాబా అంటున్నారు. మరి జనవరి 18 అంటే స్మృతి దినోత్సవం రోజు మధువనం గురించి అయితే చెప్పనవసరం లేదు. ప్రతి సేవా కేంద్రము, గీతా పాఠశాల ఏ విధంగా ఉంటుంది? గులాబీ పువ్వులతో శాంతి స్తంభాన్ని తయారు చేసి విశేషంగా అవ్యక్త వతనాన్ని స్మృతినిప్పించే విధంగా వాయుమండలం అంతా మౌనంతో ఉంటూ తేలికపాటి ఆహారాన్ని ఆ రోజంతా తీసుకుంటూ శరీరాన్ని, మనసుని, ఆత్మను తేలికగా ఉంచుకునే వాతావరణం తయారు చేసుకుని ఉంటారు. మరి విశేషంగా అయితే మధువనంలో అడుగడుగునా కూడా అలంకారం, అంటే స్థూలంగా బరువైన అలంకారం కాకుండా సూక్ష్మంగా పుష్పాలతో, రకరకాల పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఆత్మిక సుగంధాన్ని వ్యాపించే విధంగా వాయుమండలం అనేది ఉంటుంది. ఇది జనవరి 18 మిలనానికి వెళ్ళిన ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి విశేష అనుభవం ఉంటుంది. జనవరి 18 మిలన్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక రకమైన స్థితి అనేది స్వతహాగానే తయారైపోతుంది. అంటే ప్రత్యేకంగా ఆ స్థితిని సంపాదించుకునేందుకు ఎక్కువ పురుషార్థం చేయకుండానే ఆ స్థితి అనేది కలుగుతుంది. ఎందుకంటే స్మృతి దినోత్సవం అంటే ఏంటి? బాబా అనేక మురళీల నుండి చెప్తూనే వస్తున్నారు. స్వతహాగా స్మృతి కలిగేటటువంటి రోజు, స్మృతి నుండి సమర్థంగా అయ్యే రోజు. కాబట్టి విశేషంగా జనవరి 18కి స్వతహాగా ఈ వరదానం ఉంది. ప్రత్యేక పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. మధువనంలో అయితే ఆ గాలి, నీరు, వాతావరణం మొత్తం ప్రతీదీ కూడా అవ్యక్తవతనం వైపే ఆకర్షిస్తూ ఉంటుంది. బుద్ధి ఇంకా ఎప్పుడూ కూడా బాప్దాదా వైపే సంలగ్నమై ఉంటుంది. మనసు నుండి పదే పదే ఇంకా బాబా దగ్గరికి వెళ్ళిపోదాం, అవ్యక్తమయ్యి బాబాని పూర్తిగా కలుసుకుందాము, ఆనందాన్ని పొందుదాము, అతీంద్రియ సుఖాన్ని పొందుదాము, బాబా సమానంగా అయ్యి బాబాకు బహుమతినిద్దాము అనేంత సంలగ్నతతో ఉంటుంది జనవరి 18 అంటే. మరి మనందరం జనవరి 18 మిలనానికి మధువనం వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు కదా. కాబట్టి బాబా అంటున్నారు, రకరకాల పుష్పాలతో సాకార సృష్టిలో ప్రతి స్థానాన్ని అలంకరిస్తున్నారు. ఈ విధంగా అంటే ఇలా అలంకారం చేస్తూ పిల్లలు చేసే శ్రమను బాప్దాదా పైనుండి చూస్తున్నారంట. అవ్యక్తవతనం నుండి కిందన మనం ఏ స్థానాల్లో ఉన్నామో మనం రకరకాల అలంకారాలు పుష్పాలతో డెకరేషన్ చేస్తున్నాం కదా. శాంతి స్తంభం కావచ్చు, బ్రహ్మబాబా యొక్క చిత్రం కావచ్చు, ఏదైతే అలంకారం చేస్తున్నామో అలంకారాన్ని చూసి బాబా పైనుండి చూస్తున్నారంట. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ కర్మ చేస్తున్నా, సేవ చేస్తున్నా ఒక రకమైన అలసట వచ్చినప్పుడు, శ్రమ చేస్తున్నాము అని భావించేటప్పుడు బాబా చూస్తున్నారు. చూస్తూ ఊరుకుంటారా? బాబా చూస్తూ ఊరుకుంటారా? తోడుగా అయిపోతారు ఆ టైంలో. కాబట్టి మనమైనా బాబా వైపు నుండి ముఖం తిప్పుకోవచ్చు, కానీ బాబా ఎల్లప్పుడూ పిల్లల వైపే ముఖం తీసి ఉంచుతారు. బాబా యొక్క దృష్టి సదా పిల్లలపైనే ఉంటుంది. కాబట్టి మనందరం 18 జనవరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం ఉండే స్థానాన్ని
మనం ఉండే సేవా కేంద్రాన్ని మధువనంగా తయారు చేసుకోవచ్చు. బాబా ఒక మురళిలో చెప్పారు కదా, మీ స్థితిని, మీ ఆత్మిక స్థితిని, మీ మనసునే మధువనంగా బాబా వచ్చేందుకు తయారీగా తయారు చేసుకోండి. మీ హృదయంలోకి బాబా వస్తారు అనేసి. కాబట్టి మనం ఉండే స్థానాన్ని మధువనంగా, అవ్యక్త వతనంగా తయారు చేసుకునే పురుషార్థం చేసేందుకు ఈ జనవరి 18 ప్రత్యేక గమనం ఇస్తుంది. బాబా అంటున్నారు, మరి మీరు ఎలా అయితే మధువనం యొక్క ప్రతి స్థానం తిరుగుతూ ఉంటారో అదేవిధంగా బాప్దాదా కూడా పిల్లలతో పాటు ఈరోజు తిరుగుతున్నారు. విచిత్రం చూడండి, బాబా గురించి మనం స్మృతి చేస్తూ చార్ధామ్ అంటాం కదా, మనం తిరుగుతూ ఉన్నాం. బాబా కూడా ఏం చేస్తున్నారు? బాబా పిల్లలు నా కోసం నా దగ్గరికి వస్తున్నారని ఫీల్ అవ్వట్లేదు. బాబా కూడా పిల్లలతో పాటుగా తిరుగుతున్నారంట. అంటే బృందావనంలో శ్రీకృష్ణుడు అందరితో ఉన్నారని చూపిస్తారు కదా, ప్రతి ఒక్కరితోనే ఉన్నట్లుగా అక్కడ దృశ్యం చూపిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డతో తోడుగా బాప్దాదా ఉంటారంట. కాబట్టి బాబా అంటున్నారు, మధువనంలో మీరందరూ 4 ధామాలు విశేషంగా తయారు చేశారు కదా, వాటి చుట్టూ తిరుగుతున్నారు కదా. భక్తులు కూడా 4 ధామాల యొక్క గొప్పతనం గురించి చెప్తారు. మనం ఎలా అయితే మధువనంలో 4 ధామాల యాత్ర చేస్తామో, అలాగే భక్తులు కూడా భక్తి మార్గంలో 4 పుణ్యక్షేత్రాల యొక్క యాత్ర గురించి చెప్తారంట. మీరు ఎలా అయితే ఈరోజు మధువనంలో పరిక్రమణ చేస్తూ ఉన్నారో దీనిని భక్తులు కాపీ చేశారు అని బాబా అంటున్నారు. ఇంకా బాబా చెప్తున్నారు, మీరు కూడా క్యూలో వెళ్తున్నారు కదా, అదేవిధంగా భక్తులు కూడా క్యూలో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మరి 18 జనవరి రోజు మనము ఎక్కడ బాబా రూమ్కి వెళ్ళినా, హిస్టరీ హాల్కి వెళ్దామని అనుకున్నా ఎక్కువ క్యూనే కదా ఉంటుంది. నెమ్మదిగా సైలెన్స్గా ఉంటూ, అవ్యక్త స్థితిలో ఉంటూ మనం అన్నిటికీ తిరిగి స్మృతి చేస్తాం. బాబా అంటున్నారు, మీరు క్యూలో వెళ్తున్నారు, భక్తులు కూడా క్యూలో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎలా అయితే భక్తిలో సత్యవతన మహారాజు గురించి చెప్తారో అదేవిధంగా సంగమయుగంలో మీ సత్యవచనంతో పాటు సత్యకర్మ కూడా మహానైనది, అనగా స్మృతి చిహ్నం తయారవుతుంది. ఈ పాయింట్ని బాగా మనం మననం చేసుకోవాలి. బాబా అంటున్నారు, ఈ సంగమయుగంలో మీ సత్యవచనం అంటే మన యొక్క మాటలతో పాటుగా సత్యకర్మ అంటే మనం చేసే ప్రతి సత్యమైన కర్మ చాలా విశేషమైనది, గొప్పదిగా ఉంటుంది. అందుకనే బాబా అంటారు, సాధారణంగా కూడా ఉండకూడదు, విశేషంగా అనిపించాలి మన మాటలు, మన యొక్క కర్మలు. ఎందుకంటే మనం చేసేవన్నీ కూడా స్మృతి చిహ్నాలుగా తయారైపోతాయి. ఇంకా బాబా అనేక మురళీల్లో మీరు లా మేకర్స్ అని అంటారు. మనం చేసే ప్రతి కర్మ కూడా ద్వాపర కలియుగాల్లో విధి విధానాలుగా, ఆచారాలుగా అయిపోతాయంట. కాబట్టి బాబా అంటున్నారు, ఇదే సంగమయుగం యొక్క విశేషత. మనం ఏదైతే కర్మ చేస్తామో, మాట్లాడతామో దానికి స్మృతి చిహ్నం అంటే భక్తి మార్గంలో విధి విధానం, ఒక పుణ్యక్షేత్రం కావచ్చు, ఒక పూజా విధానం కావచ్చు, ఏదైనా సరే స్మృతి చిహ్నంగా తయారైపోతుంది అని బాబా చెప్తున్నారు.
ఇక ఇప్పుడు చూడండి, బాబా ఇంకా విశేషంగా అతి అమూల్యమైన మహావాక్యాలు చెప్తున్నారు. ఇవి వింటూ ఉంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. ఇంకా శ్రమంతా మొత్తం పోతుంది. ఒకవేళ ఉంటే బరువులన్నీ దిగిపోతాయన్నమాట. బాబా ఏమంటున్నారంటే, భక్తులు భగవంతుడు ముందు ప్రదక్షిణ చేస్తారు. భక్తులు ఏం చేస్తున్నారు? భగవంతుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మరి భగవంతుడు ఏం చేస్తున్నారు? బాబా అంటున్నారు చూడండి, భగవంతుడు ఏం చేస్తున్నారు? భగవంతుడు పిల్లల వెనుక ప్రదక్షిణ చేస్తున్నారు. ఎంత నిరహంకారంగా చెప్తున్నారు బాబా. భక్తులేమో భగవంతుడు పేరు చెప్పి మందిరాల చుట్టూ తిరుగుతున్నారు. మరి మందిరాల్లో ఉండే భగవంతుడు, పరమాత్ముడు, మన తండ్రి పరమాత్మ శివుడు ఏం చేస్తున్నారు? పిల్లలైన మన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట. ముందు పిల్లల్నే పెడుతున్నారు, తను వెనుక ఉండిపోతున్నారు. ఇది నిరహంకారతకి గుర్తే కదా. పిల్లల్నే ముందు పెడుతున్నారంట బాబా, మనల్నే ముందు పెడుతున్నారు, మనల్నే ప్రత్యక్షం చేస్తున్నారు. ఇంత నిరహంకారంగా అయ్యుండి సర్వశక్తివంతుడైన పరమాత్మ మన తండ్రి శివ్ బాబా మనల్ని ముందు పెడుతూ మనల్ని ప్రత్యక్షం చేస్తూ ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఇంతటి అవ్యక్త పాలన, ఇంతటి అవ్యక్త చదువు, ఇంతటి అవ్యక్త సహయోగం పొందినందుకు కొద్దిగైనా మనం బదులు ఇవ్వాలి కదా. యథాశక్తి అనుసారం ఎవరికి ఎంత శక్తి, ఎంత అవకాశం ఉంటే అంత బాబాకి రిటర్న్ ఇవ్వాలి కదా. అంటే మనం ఈరోజు బాబా జ్ఞానంలోకి వచ్చి బాబా నుండి వెలకట్టలేని సహాయం, అతీంద్రియ సుఖం పొందుతూ ప్రస్తుతం వర్తమానంలో హ్యాపీగా ఉంటూ అనేక జన్మలకు అంటే పదమాపదం జమ చేసుకుని ఉంటూ ఎంతో హ్యాపీగా ఉన్నాం మనం. కానీ ఇది లేక, భగవంతుడు ఎవరో తెలియక, లేదా భగవంతుడు ఫలానా అని భ్రమిస్తూ ఉన్న వాళ్ళు ఎంత అశాంతితో, ఎంత ఆందోళనలో ఉన్నారు. ఈనాటి కలియుగి ప్రపంచ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే మన ఈ బాబా బిడ్డగా ఉన్న జీవితం ఎంత శ్రేష్టాతి శ్రేష్టమైనది. ఇంతటి శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రసాదించిన భగవంతుడు నిరహంకారిగా అయ్యి మన చుట్టూ తిరుగుతున్నారంట. ఎంత బాగుంది ఈ పాయింట్. పిల్లలు నడవండి, పిల్లలు నడవండి అని ప్రతి కర్మలో కూడా బాబా సహాయంగా ఉన్నారంట మనకి. చూడండి, మనకి ఈరోజు బాబా బిడ్డగా అయిన తర్వాత మనకి దక్కే ప్రతి గౌరవము, పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి, ఇంకా ఏదైతే మొదలుగున ఉన్నాయో అవన్నీ మనము అనుకుంటే అంతకు మించిన పొరపాటు అనేదే లేదు. ఎందుకంటే మన ముందున్నవారు మనల్ని పొగుడుతున్నారంటే మన వల్ల అనుకోవటం అది మన భ్రమ. ఎందుకంటే మన వెనకాల ఎవరున్నారు? మన వెనకాల పడుతుంది ఎవరు? భగవంతుడు, పరమాత్మ, మన మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా. మరి అటువంటి బాబాకు శుక్రియా బాబా అని శ్వాసలో చెప్తూ ఉండాలి కదా. బాబా అంటున్నారు, ప్రతి కర్మలో కూడా నడవండి పిల్లలు, నడవండి పిల్లలు అంటున్నారంట. ఇది విశేషతే కదా. బాబా అంటున్నారు, ఇది విశేషతే కదా అంటున్నారు. విశేషత ఇది. ఎంతటి గొప్ప నిరహంకార తత్వం ఇది. పిల్లలనేమో యజమానిగా చేస్తున్నారు, స్వయం పిల్లవాడిగా అయిపోతున్నారు. మనల్ని మహాన్గా చేసేస్తున్నారు, యజమానులుగా చేసేస్తున్నారు, మాలికులుగా చేసేస్తున్నారు. బాబా ఏమో పిల్లవాడిగా అయిపోతున్నారు. అందువల్లే కదా రోజు యజమానులైన మీకు నమస్తే అని చెప్తున్నాను అంటున్నారు బాబా. ప్రతిరోజు ఈ ఆత్మీయారు చెప్తారు. అంటే చూడండి, ప్రతిరోజు భగవంతుడు మనకి గుడ్ మార్నింగ్, ప్రియస్మృతులు, నమస్తే అని చెప్తున్నప్పుడు
లౌకికంలో మామూలుగా సాధారణ మనుషులు మనకి గౌరవం ఇవ్వకపోయినంత మాత్రాన ఏదో అయిపోయినట్లు ఉండిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి పాయింట్లు మనం మనసులో గాఢంగా ముద్రించుకుపోవాలన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి బాబా ఇంకొక మహావాక్యం చెప్తున్నారు. ఇది ఇంకా మనల్ని ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకుని పోతుంది అన్నమాట. బాబా అంటున్నారు, భగవంతుడు మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారా లేక మీరు భగవంతుడిని తనవారిగా చేసుకున్నారా? చెప్పండి, ఏమంటారు? వింటున్న మనం అందరం కూడా విచార సాగర మదనం చెయ్యాలి. ఇప్పుడనే కాదు, ఈ మురళీ టైంలోనే కాదు, రోజంతట్లో ఎప్పుడైనా అవును బాబా తనవాడిగా నన్ను చేసుకున్నాడా, నేను బాబాని నావాడిగా చేసుకున్నానా, ఏమంటారు అని అడుగుతున్నారు బాబా. ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది ఏదో ఒకటి. ఎవరు ఎవరిని చేసుకున్నారు అని అడుగుతున్నారు బాబా. బాప్దాదా అయితే పిల్లలే భగవంతుణ్ణి తన వారిగా చేసుకున్నారు అని భావిస్తున్నారంట. పిల్లలే బాబాని తనవాడిగా చేసుకున్నారు. ఇప్పుడు అన్నం తినిపించేటప్పుడు కావచ్చు, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు చెప్పినట్లే వింటాను, నువ్వు చాలా గొప్ప, ఇది తిను అని, ఇది చదువుకొని ఎంత బుజ్జగిస్తారో ఆ విధంగా బాబా చెప్తున్నారు. సర్వశక్తివంతుడు, విధాత, వరదాత అయిన బాబా, భాగ్య విధాత అయిన బాబా పిల్లలే నన్ను తనవారిగా చేసుకున్నారని ఎంతో తేలికగా చెప్తున్నారు. అయితే పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు, చతురులు. బాబా కూడా చతురమైన వాడే. అందుకనే ఆర్డర్ చేసిన వెంటనే ఆ సమయంలో హాజరైపోతున్నారంట. ఆర్డరే చెయ్యాలి మనం, వెంటనే బాబా హాజీ అయిపోతున్నారంట. బాబా అంటున్నారు, మరి హాజీ అయిపోతున్నారా బాబా? నేను ఆర్డర్ వేయగానే బాబా వస్తున్నారా అని స్వయానికి స్వయం పరిశీలించుకోవాలి. దీనికి బాబా అనేక మురళీలు మన విని మనకు అందులో అర్థమవుతుంది కదా. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. భక్తిలో కూడా చెప్తారు, కలియుగంలో తపస్సు అంటే ఏంటి అంటే సత్యంగా ఉండడమే. దీన్ని ఏ విధంగా తీసుకున్నారంటే, సత్యంగా ఉండడం అంటే నిజమే మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం. ఇది 100లో 1వ వంతు అర్థం మాట. సత్యంగా ఉండడం అంటే, సత్యమైన వారు ఎవరు? శివబాబా. సత్యమైనది ఏమిటి? ఆత్మ. సత్యం శివం సుందరమైన శివబాబా మనకి సత్యమైన జ్ఞానాన్ని చెప్తూ మనల్ని సత్యత వైపు నడిపిస్తున్నారు, అనగా ఆత్మిక తత్వం వైపు నడిపిస్తున్నారు. ఇందులో ఉండేందుకు పురుషార్థం చేయటమే సత్యమైన ప్రయత్నం. ఇది సత్యత అంటే. కాబట్టి బాబా అంటున్నారు, భగవంతుడే పిల్లల్ని తనవారిగా చేసుకున్నారు. అంతేకాదు, ఆర్డర్ వేసిన వెంటనే హాజరైపోతున్నారంట. కాబట్టి మన మనసు సత్యంగా ఉంటే, అనగా సత్యమైన పరమాత్మను, శివబాబాని మన యొక్క సత్యతతో, సత్యమైన పురుషార్థంతో, మనస వాచ కర్మణ అన్ని విధాలుగా సత్యతతో ఉంటే భగవంతుడు రాజీ అవ్వాల్సిందే అంటారు కదా. ఆ విధంగా బాబా హాజరవుతారు. అందుకే బాబా అంటున్నారు, ఈ రోజు యొక్క వరదానం సదా స్మృతి భవ. ఏం చెప్తున్నారు బాబా? సదా స్మృతి భవ. ఈ స్మృతి భవ అనే వరదానాన్ని అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. ఎలా అనుభవం చేసుకోవాలి బాబా అని అనుకుంటాం కదా పిల్లలమైన మనం. అందుకనే మళ్ళీ బాబా దానికి కూడా జవాబు బాబాయే చెప్తున్నారు. ఈరోజు స్మృతి భవగా అయిన దానికి జవాబుగా బాబా పిల్లలని కలుసుకోవడానికి వచ్చారు.
బాబా చెప్తున్నారు, స్మృతి స్వరూపంగా సదా అయ్యేటందుకు విధానం ఏంటి అంటే స్మృతి మరియు సేవ, ఈ రెండిటి యొక్క సమానత. మనం స్మృతితో పాటు సేవ చేయాలి, సేవ చేస్తున్నప్పుడు స్మృతి ఉండాలి. అంటే మనం ఈ సేవ చేస్తున్నప్పుడు ఎవరి సేవ చేస్తున్నాం? బాబా సేవ చేస్తున్నాం, ఈశ్వరీయ సేవ చేస్తున్నాం. అంటే స్మృతి కలిగించి ఫలితం మనకే వస్తుంది. బాబా కోసం చేయట్లేదు, బాబా చెప్పిన సేవ చేస్తున్నాం. స్వయం కోసం, స్వయం ప్రారంధం కోసం సేవ చేస్తున్నాం. అందుకనే బాబా అంటారు కదా, సేవాదారి అని అనుకోకండి, ఈశ్వరీయ సేవాదారి అని అనుకోండి. అలాగే స్మృతి కూడా ఏమవ్వాలి? మనం చేసే స్మృతి ఇతరులకు బాబా స్మృతిని ఇప్పించే విధంగా ఉండాలి. ఈ విధంగా మనం స్మృతి చేయాలి. మన యొక్క స్మృతి ప్రకంపనాలు ఇతరాత్మల్ని కూడా బాబా వైపు ఆకర్షితం చేయాలంటే స్మృతిలో సేవ ఇమిడి ఉండాలి, సేవ స్మృతితో కూడినదై ఉండాలి. మనం చేస్తున్న సేవలో అలజడైపోతున్నాం అనుకోండి, స్మృతి లేదు. మన స్మృతి కేవలం స్వయానికే పరిమితం అయిపోతుంది అనుకోండి, అందులో సేవ లేదు. దానికే వివరణ చెప్తున్నారు బాబా. బుద్ధిలో బాబా, నోటి ద్వారా బాబా, ఇలా ప్రతి దాంట్లో కూడా బాబా బాబా. నోటితో బాబా అంటే కేవలం బాబా 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 అని మాట్లాడడం కాదు. బాబా ఎలా మాట్లాడమన్నారో, ఎటువంటి మాటలు మాట్లాడమన్నారో, ఎప్పుడు మాట్లాడమన్నారో అప్పుడు అటువంటి మాటలను మాట్లాడాలి. మనకు అనుకూలంగా మలుచుకోకూడదు బాబా చెప్పే మహావాక్యాలని. ఎందుకంటే బాబా అంటారు కదా, ఈశ్వరీయ మిషనరీ చాలా తీవ్రంగా ఉంటుంది అని. బాబా అన్నిటికీ డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా ఫోటో కాపీ మిషన్ కూడా ఇచ్చేసారు మనకి బ్రహ్మబాబా అని. కాబట్టి ప్రతి విషయంలో కూడా బాబా రావాలి. ప్రతి అడుగు విశ్వ కళ్యాణం యొక్క సేవ పట్ల ఉండాలి అంటున్నారు బాబా. సంకల్పంలో స్మృతి మరియు కర్మలో సేవ, ఇదే బ్రాహ్మణ జీవితం అని బాబా చెప్తున్నారు. మనం బ్రాహ్మణ జీవితం గడుపుతున్నాము అంటే ఎలా చేయాలి? సంకల్పంలోనేమో స్మృతి ఉండాలి, మన కర్మలో సేవ జరగాల. స్మృతి మరియు సేవ లేకపోతే అది బ్రాహ్మణ జీవితమే కాదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇది బ్రాహ్మణ జీవితం అంటారు, ఇది అనరు. అప్పుడు ఎవరికి వాళ్ళు స్వయం పరిశీలించుకోవాలి. నేను రోజు బ్రాహ్మణ జీవితమేనా గడుపుతున్నాను? స్మృతి చేస్తున్నానా? సేవ చేస్తున్నానా? బాబా చెప్పినట్లుంటే నేను బ్రాహ్మణ్ణి, సంగమిగి బ్రాహ్మణ్ణి. మనం ఎంత పర్ఫెక్ట్గా బ్రాహ్మణులుగా అవుతామో బ్రాహ్మణ్ నుండి ఫరిస్తగా అవుతాం, ఫరిస్తా నుండి దేవతగా అయిపోతాం. అచ్చా, ఈ విధంగా బాబా ఈరోజు చాలా మనసుకి ఆహ్లాదపరిచే విధంగా, ఉమంగా ఉత్సాహాలను ఇచ్చే విధంగా, అలసిపోయిన వాళ్ళని ఆనందంతో నింపే విధంగా బాబా తన యొక్క అమూల్యమైన మహావాక్యాలను వినిపించి శ్రమనంతా, పిల్లల యొక్క శ్రమనంతా తొలగించేసి అవ్యక్త స్మృతి స్వరూపులుగా అయ్యేందుకు విశేషమైన సూచనలు ఈ మురళిలో ఇచ్చారు. ఇప్పుడు బాబా యాద్ప్యారిస్తున్నారు. మంచిది. సర్వ అమూల్యమనులకు, స్మృతి స్వరూప వరదాని పిల్లలకు, ప్రతి కర్మ సత్యకర్మగా చేసే మహాన్ మరియు మహారాజ్ ఆత్మలకు, సదా బాబా యొక్క స్నేహంలో మరియు సహయోగంలో ఉండేవారికి, ఇటువంటి విశేష ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు
మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.